అందరికీ ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైన ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి స్వాగతం పలుకుతూ 60 సంవత్సరాల పోరాటం తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ తెలంగాణను ప్రత్యేక తెలంగాణ అయితే తప్ప తెలంగాణకు న్యాయం జరగదని ప్రత్యేక తెలంగాణని కోరుకున్న నేపథ్యంలో సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రజలను గౌరవించి దేశ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీల సహకారంతో సొంత పార్టీ నష్టపోయినా తెలంగాణ ప్రజల కోసం వారి ఆకాంక్ష, వారి యొక్క అభివృద్ధి ధ్యేయంగా విద్యార్థుల ఆత్మ బలిదానాలు కానీ ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేటటువంటి ఏకైక లక్ష్యంతో తెలంగాణ కళను సాకారం చేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ లక్ష్యాలను సాకారం చేయడానికి చిత్తశుద్ధితో ఒక పెద్ద బాధ్యతతో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా అందరం ఆశించిన ఒక ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనేక విషయాలు ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రజల యొక్క కష్టాలను తెలిపింది. తప్పకుండా ఆ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షల వైపు చూపు మళ్ళించి పనిచేస్తున్న అందరం ఆశించాం. కానీ ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఆశలను అడియాసలు చేసే విధంగా నిరంకుశంగా బాధ్యతను విస్మరించి ప్రాజెక్టుల పేరు మీద తెలంగాణను దోచుకోవాలని ఈరోజు చేసినటువంటి వాళ్ళ ప్రయత్నం చాలా బాధ కలిగిస్తూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి దాదాపు 1 కోటి ఎకరాల భూములకు సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టులను నిర్మాణ దశలో ఉన్న సందర్భంగా ఆ రోజుకే 1 కోటి ఎకరాల సాగును అందించే విధంగా ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయి. ఆదిలాబాద్లో కొమరంభీం ప్రాజెక్టు కానీ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కానీ, కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, నల్గొండలో SLBC కానీ, పాలమూరులో ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పథకాలు దాదాపు 80 నుంచి 90% పూర్తయినాయి ఆనాటికే. మరి గత 3 సంవత్సరాలుగా మరి ఈ ప్రాజెక్టులకు ఆన్గోయింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సరైన విధంగా నిధులు కేటాయించకుండా ఆ ప్రాజెక్టులు పూర్తయితే ఎక్కడ గత ప్రభుత్వాలకు పేరు వస్తుందో అనేటటువంటి ఒక దుర్బుద్ధితో ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇంతవరకు కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తా ఉన్నాం. కేవలం ఒక 20-25 వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఖర్చు పెట్టి ఉంటే ఈ పాటికి అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరే దిశగా ముందుకు పోయేది. తెలంగాణ రైతాంగంలో ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఆశలు కూడా చిగురించేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కమిషన్ల కోసం తెలంగాణను దోచుకోవడానికి అర్థంపర్థమైనటువంటి డిజైన్లతో ఆదరాబాదరాగా ఈ ప్రాజెక్టులని చేపట్టి తెలంగాణకు దోపిడీకి గురి జరిగినటువంటి లక్ష్యంతో మరి కొత్త ప్రాజెక్టుల మీద ఎక్కువ మోజు కనపరుస్తూ పాత ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కొత్త ప్రాజెక్టులు, కొత్త కాంట్రాక్టర్లు, కొత్త కమిషన్లు చందంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిస్సుగ్గుగా దోపిడీకి ఈ పార్టీ పాల్పడతా ఉందని చెప్పడానికి కూడా మేము బాధపడతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా ఆ కోలోకే ఈరోజు చేరడం చూస్తే పాలమూరు ప్రజల యొక్క, రైతుల యొక్క కష్టాలు ఎప్పటికైనా తీరేనటువంటి అనుమానం కూడా కలుగుతా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్క అర్థం లేనటువంటి డిజైన్లతో ఇష్టం వచ్చినట్టుగా ముప్పడిగా ప్రాజెక్టుల కాస్టులు అంచనాలను పెంచుకుంటూ భూసేకరణ చట్టాన్ని సైతం తుంగలోకి తోకి మరి పేదల భూములను భూ కొనుగోలు అంటూ భూములు లాక్కుంటూ ఏ అనుమతులు లేకుండా
టెండర్లు పిలిచి ఈరోజు దోపిడీకి దోపిడీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పాల్పడతా ఉందని చెప్పి నేను సందర్భాన్ని తెలియజేస్తాను. ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించి న్యాయం కోసం తప్పని పరిస్థితుల్లో ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే అదేదో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని గ్లోబల్ ప్రచారం చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు పునాదులు వేసిందంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికే, ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేయడానికే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముందుగా కొంత నేను ప్రజెంటేషన్ చేసిన తర్వాత అందరూ కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని చేసినటువంటి పెద్దలందరూ కూడా మరి లోతుగా ఈ పాలమూరు రంగారెడ్డి పథకంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, దోపిడీ, ప్రాజెక్టుల డిజైన్లో మార్పు పేరుతో ప్రాజెక్టులను దోచుకునేటువంటి విధానాన్ని కూడా అందరి అభిప్రాయాలను చర్చించి విశ్లేషించి ఒక కార్యాచరణను రూపొందించుకుందామని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏడబడినది నీ తెలంగాణ హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ నువ్వు తెచ్చినావు తెలంగాణని. ఇట్స్ అబ్సల్యూట్లీ వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ